హాయ్ అందరికీ! ఈరోజు నేను ఈ బ్యూటిఫుల్ కలంకారీ టాప్‌ని టెంపుల్‌కి అయితే స్టైల్ చేసుకుంటున్నా. నా వేలో స్టైలింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ అవుట్‌ఫిట్స్ అయినా ఈ 4 టిప్స్ తెలిస్తే ఏ అవుట్‌ఫిట్ అయినా స్టైల్ చేసుకోవచ్చు. ఆ 4 టిప్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తా. ఎండ్ దాకా వాచ్ చేయండి. ఈ టాప్ వచ్చేసి ఒక స్టాల్‌లో తీసుకున్నాను. 1000కి నాకు 2 కలంకారీ టాప్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి ఇది. నెక్ చూసారా ఎంత బాగా ఇచ్చాడో. అండ్ హ్యాండ్స్ కానీ, డ్రెస్ క్వాలిటీ కానీ, డిజైన్ కానీ చాలా బాగుంది. వర్త్ అనిపించింది ప్రోడక్ట్ అయితే. నెంబర్ 1 మెయిన్‌గా ఇలాంటి టాప్స్ వేసుకున్నప్పుడు మనం రెగ్యులర్ లెగ్గిన్స్‌తో కాకుండా ఇలా లూజ్ ప్యాంట్స్, పెలోజోస్‌తో కానీ, బూట్ కట్ ప్యాంట్స్‌తో కానీ, లేదా స్ట్రైట్ ఫిట్ ప్యాంట్స్‌తో కానీ స్టైల్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ ఎప్పుడు కూడా కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి కలంకారీ టాప్స్ ట్రై చేసినప్పుడు ఇలా ఆక్సిడైజ్ జ్యువెలరీ కానీ, సిల్వర్ జ్యువెలరీ కానీ సెలెక్ట్ చేసుకోండి. నాకైతే 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయి. దీంట్లో అయితే నేను ఈ బుట్టల్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ లైట్‌గా మేకప్ అయితే చేసేసుకున్నాను. థర్డ్ టిప్ వచ్చేసి హెయిర్ స్టైల్. ఈ ఒక్క హెయిర్ స్టైల్ చాలండి టోటల్ అవుట్ఫిట్ లుక్ని చేంజ్ చేయడానికి. సో నేనైతే ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను. బేస్డ్ ఆన్ అవుట్ఫిట్ మీ హెయిర్ స్టైల్ అయితే స్టైల్ చేసుకోండి. ఫోర్త్ టిప్ వచ్చేసి యాక్సెసరీస్. నేనైతే నా దగ్గర ఉన్న ఈ సిల్వర్ వాచ్తో స్టైల్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఇయర్ రింగ్స్ కూడా సిల్వర్ పెట్టుకున్నాను కాబట్టి. నెక్ పీస్ వచ్చేసి నేను ఈ బ్లాక్ బీట్స్తో స్టైల్ చేసుకున్నాను. ఈ బ్లాక్ బీట్స్ నాకు చాలా ఇష్టం. ఇదైతే ఫైనల్ లుక్. ఇలాంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్ కాంబోస్ అయితే ఏ ఏజ్ వాళ్ళైనా స్టైల్ చేసుకోవచ్చు. మెయిన్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే ఇవైతే బాగా సెట్ అవుతాయి. నేనైతే ఆ స్టాల్‌లో కొన్న టాప్‌ని ఇలా అయితే స్టైల్ చేసుకున్నా. అదే మీరైతే ఎలా స్టైల్ చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నా స్టైలింగ్ టిప్స్ కనుక మీకు యూజ్ అవుతే నా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.